కలకత్తా విలియం కేరీ, ఆయన లండన్ నుంచి వచ్చాడు, బ్రిటిష్ మిషనరీ. ఆయన వచ్చేటప్పుడు భార్య పిల్లలను తెచ్చుకున్నాడు. భారతదేశం అంతా మూర్ఖులు, నేను వీళ్ళ భాషలు నేర్చుకోవాలి అని 14 భాషలు నేర్చుకున్నాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది పనిచేసే వాళ్ళు మిషనరీస్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషలు అయినాయి. ఈ 44 భాషల్లో మనం బైబిల్ని ముద్రించాలి. వీళ్ళంతా జాకెట్లు లేకుండా ఆడవాళ్ళు తిరుగుతున్నారు. చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదని నిబంధనలు పెట్టుకున్నారు. భర్త చనిపోతే భార్యని కూడా చితి మీద కాలు పెడుతున్నారు. నాకు చాలా వేరేగా ఉంది, నేను వీళ్ళ జీవితాలు మార్చాలి అని చెప్పి ఆయన అనేక సేవలు చేశాడు. మన భారతదేశంలో మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ పెట్టింది విలియం కేరీ. మొట్టమొదటిగా ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళిందో ఎవరంటే విలియం కేరీ స్కూల్లో చదువుకున్నారు. పోస్ట్ ఆఫీస్ పెట్టింది ఆయనే. రైల్వే లైన్కి చాలా సహాయం చేశాడు. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఆయనదే మన భారతదేశంలో. మీరు చదివినా చదవకపోయినా ఈ రోజున మీ చేతుల్లో బైబిల్ ఉందంటే ఆయన పుణ్యమే. మొదటిగా పాత నిబంధన అంతా ప్రింట్ చేశాడు, కాలిపోయింది. మళ్ళీ ప్రింట్ చేశాడు, భార్య చనిపోయింది. మళ్ళీ ప్రింట్ చేశాడు, పిల్లలు కూడా చనిపోయారు. లాస్ట్గా బైబిల్ మొత్తం పూర్తి చేసి ఆయన కూడా ప్రాణాలు అర్పించాడు. వాళ్ళు మిషనరీస్, వాళ్ళు క్రైస్తవులు. మనం ఎవరికి క్రైస్తవులం? చెప్పుకోవడానికే క్రైస్తవులమా? సండే క్రైస్తవులమా? మనం సండే క్రైస్తవులుగా ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. లేకపోతే నీ జీవితం వ్యర్థమే.